హాయ్ ఫ్రెండ్స్, వర్షం పడుతున్నప్పుడు వేడివేడిగా బజ్జీలు అలా తింటూ ఉంటే బాగుంటుంది కదా. మీరు ఏ బజ్జీ ఇష్టపడతారో కమెంట్ చేయండి. నేనైతే ఈరోజు అరటికాయతో 2 టైప్స్ ఆఫ్ బజ్జీస్ అయితే చూపిస్తున్నాను. ఒకసారి అయితే చూసేయండి. అరటికాయని పైన తొక్కంతా పీల్ చేసి కొంచెం క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకున్న తర్వాత మనమైతే థిన్గా అయితే స్లైస్ చేసుకోవాలి. చూపించే విధంగా అయితే ఇలా థిన్గా స్లైసెస్ లాగా చేసుకోండి. ఇంకొక మెథడ్ వచ్చేసరికి సర్కిల్లో కూడా కట్ చేసుకోవచ్చు. 2 షేప్లో కట్ చేసుకున్న తర్వాత కొద్దిగా మైదా పిండి అలాగే కార్న్ ఫ్లోర్ని కూడా యాడ్ చేసుకొని రుచికి సరిపడా ఉప్పు కారం యాడ్ చేసుకోవాలి. తర్వాత కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని మనమైతే బ్యాటర్ అయితే రెడీ చేసుకోవాలి. ఈ లోపల కడాయి మీద ఆయిల్ పెట్టుకొని హీట్ చేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం బనానాని బ్యాటర్లో డిప్ చేసి వేడి ఆయిల్లో మనం ఫ్రై చేసుకోవాలి. లో టు మీడియం ఫ్లేమ్లో అయితే మనం పెట్టుకొని బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. సేమ్ ఇదే ప్రాసెస్లో మనము రౌండ్గా కట్ చేసుకున్న బజ్జీలను కూడా వేసేసుకోవాలి. వీటిని కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ అయితే ఫ్రై చేసుకుంటే మన టేస్టీ స్నాక్స్ అయితే రెడీ అయిపోతుంది అనమాట. మీకు ఈ వీడియో నచ్చి యూస్ అయితే మాత్రం ఒక థమ్స్ అప్ ఇవ్వండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.